నమస్తే, వెల్కమ్ టు లియో. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఇది గతంలో 2019లో ఒక సంచలనం రేపిందని చెప్పుకోవచ్చు. ఇదే హత్యతోని వైఎస్ జగన్ సీఎం అయ్యాడు కూడా అందరికీ తెలిసిందే. అయితే ఈ కేసు మాత్రం దాదాపు 5.5 సంవత్సరాలు, దాదాపు 6 సంవత్సరాలుగా ఎటువంటి పురోగతి లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నోసార్లు సునీత గారు కలవడం జరిగింది. ఇప్పుడు పురోగతి మాత్రం స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. దస్తగిరి అప్రూవల్గా మారి ఎలా హత్య జరిగింది ఏంటి అని క్షుణ్ణంగా చెప్పడంతో పాటు ఇదే కేసీట్ ఏదైతే ఉన్న ఎఫ్ఐఆర్ బేస్ చేసుకొని వివేకం అనే సినిమా కూడా వచ్చింది. ఇది కూడా అందరికీ తెలిసిందే. అయితే దస్తగిరి అప్రూవల్గా మారిన తర్వాత జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటినీ కూడా కులంకషంగా చెప్పినటువంటి ఒక దస్తగిరిని మళ్ళీ బెదిరిస్తూ చైతన్యారెడ్డి ఏం చేశాడు అనే దానిపై చాలా ఈ మధ్య ఒక కేసు కూడా ఫైల్ అవ్వడం జరిగింది. దీని గురించి విచారణలో ఏం జరిగింది అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, వైఎస్ వివేకానందరెడ్డి గారు వాస్తవం చెప్పాలంటే ఒక ముఖ్యమంత్రికి సంబంధించిన తమ్ముడు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంకో ముఖ్యమంత్రికి సంబంధించిన బాబాయ్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే రామ లక్ష్మణ్ లాగా ఉండేటువంటి ఒక ఈ ఇద్దరు అన్నదమ్ముల మధ్యన వాస్తవం చెప్పాలంటే ఖచ్చితంగా జగన్ ఎలాంటి వాడు అనేది ఏపీ ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే తన హత్యని బేస్ చేసుకొని నారాసుర రక్త చరిత్ర అంటూ సీఎం పొజిషన్ తీసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది అందరూ కూడా చర్చించుకున్నటువంటి విషయం. ఇప్పుడు వివేకానందరెడ్డి గారు నిజంగా తన సొంత చిన్నాయన కాబట్టి నిజంగా చిన్నాయన పైన ప్రేమ ఉంటే 5.5 ఏళ్ళు 6 ఏళ్ల పాటు ఏం జరుగుతుంది, సొంత చెల్లికి న్యాయం చేయలేకపోయాడు ఒకటి. అదే కాకుండా దస్తగిరి అప్రూవల్గా మారడం, ఆ దస్తగిరి అప్రూవల్గా మారి చెప్పినటువంటి ఒక వాంగ్మూలాన్ని తిప్పి చెప్పమని చెప్పేసి చైతన్యరెడ్డి లాంటి వాళ్ళు మళ్ళీ తిరిగి తన పైన దాడి చేస్తానుకో లేకపోతే 20 కోట్ల సుపారీ ఇస్తున్నారని చెప్పేసి అయితే వార్తలు అయితే వచ్చాయి. మొత్తాన్ని దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు మొత్తానికి పూర్తిగా వాస్తవాలు కూడా బయటకు వస్తున్నాడో తెలుస్తుంది. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే వాస్తవాలు ఎలా బయటకు వస్తాయి? ఎంత తెలివైన వాడైనా ఎక్కడో చిన్న తప్పు చేస్తాడంటాం కదండి. ఆ రకంగా వైసీపీ వాళ్ళు 5 ఏళ్లలో ఇన్ని క్రిమినల్స్ చేసి ఇన్ని క్రిమినల్ కేసులు పెట్టించుకుని మీరు చెప్పినట్టు 5 ఏళ్ల క్రితం 5.5 సంవత్సరాల క్రితం రేదర్ ఆయన ఏ హత్య చేయించి లేకపోతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ఇంత చేసిన వాడు అంటే ఎప్పుడూ కూడా ఏ దొంగ కావచ్చు లేదు హత్య చేసిన వాడు కావచ్చు ఎక్కడో చిన్న ఒక క్లూ వదలడమో ఒక తప్పు చేయడమో చేస్తాడు. ఇవాళ మనకు అదే కనిపిస్తుంది చైతన్యరెడ్డి విషయంలో. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఇద్దరు ముఖ్యమంత్రులు. ఎస్, ఒక ముఖ్యమంత్రికి తమ్ముడు, తర్వాత అన్నగారి కొడుకు ఇంకో ముఖ్యమంత్రికి బాబయ్య. ఇద్దరు ముఖ్యమంత్రులు ఉండి కూడా అంటే ఒక ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన సజావుగానే ఆయన జీవితం వెళ్ళింది. ఎప్పుడైతే ముఖ్యమంత్రి కొడుకు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యాడో ఆయన బలవ్వాల్సి వచ్చింది. అంటే పదవి కోసం, అది కూడా పోనీ ఆస్తులు కాదు అంతస్తులు కాదు ఇంకోటి కాదు, ఒక ఎంపీ పదవి అనేది వివేకానందరెడ్డి హత్యకి కారణమైంది. మా లెగసీనే కొనసాగాలి, నువ్వు ఉండడానికి వీల్లేదు. ఏమండి, అది మర్యాదగా కూర్చోబెట్టి నచ్చ చెప్పి చెప్పుకోవచ్చుగా. ఇంత దారుణంగా కుట్రలు చేసి చంపేయాలి ఒక మనిషిని, సొంత బాబాయ్ని. అంటే అవినాష్ రెడ్డి అనే వ్యక్తి కోసం ఒక బాబాయ్ని చంపించేసి దాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద వేసేసి అప్పుడు ముఖ్యమంత్రి మీద, అసలు ఇలాంటివి ఎవడైనా ప్రపంచంలో చేయగలడా? ఇలాంటి క్రిమినల్ బుర్ర ఎవరికైనా ఉంటుందా? అంటే తలుచుకుంటే కూడా చాలా చిత్రంగా, ఆశ్చర్యంగా, అసహ్యంగా కూడా ఉంది. అంటే నువ్వు ముఖ్యమంత్రి కావడానికి నువ్వు చంద్రబాబు నాయుడిని ఆసరా చేసుకున్నావు. అదే చంద్రబాబు నాయుడిని నువ్వు ముఖ్యమంత్రి అయ్యాక అరెస్ట్ చేయించు. అంటే మనుషుల క్రుయల్టీ గురించి నేను చెప్తున్నా. సో తర్వాత ఏం చేశాడు ఇంత తెలివైన వాడు? ఎక్కడ పప్పులో కాలేశాడు? సీసీటీవీ ఫుటేజ్ ఉంటుందని మీకు తెలీదా? ఈ చైతన్యరెడ్డిని నువ్వు పంపించి జైలుకి, కడప జైలుకి నువ్వేం చేస్తావు? 20 కోట్లు సుపారీ ఇస్తాము, నువ్వు అప్రూవర్గా మారావు కదా, నేను బెదిరిస్తే నేను చెప్పాను ఇవన్నీ అబద్ధాలు అని చెప్పు అని అతన్ని బెదిరించడానికి చైతన్యరెడ్డి వెళ్ళాడు. ఎవరు పంపించారు? జగన్మోహన్ రెడ్డి పంపించాడు. అంటే అసలు మీకు ఇది వింటుంటే మీకు అసలు ఒక డౌట్ రావాలండి. రాజకీయాలంటే హత్యలేనా? రాజకీయాలంటే కుట్రలేనా? రాజకీయాలంటే కుతంత్రాలేనా? రాజకీయం అనేది సజావుగా నడవదా? ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో నడవలేదా? నడవలేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి కుట్రలు కుతంత్రాలు, బాబాయ్ హత్య,
బాబాయ్ చచ్చిపోయాక ముఖ్యమంత్రి అయ్యాక ఆ కేసు నడుస్తూనే ఉంది. ఆ కేసును అడ్డం పెట్టుకున్న ఆయన ఎన్ని రాజకీయాలు నడిపాడు, ఇంకా నడుపుతున్నాడు ఇప్పటికి కూడా. తను ముఖ్యమంత్రి గద్దె నుంచి దిగిపోయాక కూడా ఇంతకంట అసలు ఎక్కడ మనం ఇలాంటి కేసు వినమండి. అయితే ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ వస్తుంది. వల్లభనేని వంశీ కూడా సేమ్ జగన్ పందానే ఎంచుకున్నాడా? ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఏదైతే ఉందో దీంట్లో ఖచ్చితంగా ఏం జరిగింది అనేది కులంకషంగా చెప్పిన దస్తగిరి అప్రూవల్గా మారిన తర్వాత మళ్ళీ అదే దస్తగిరికి 20 కోట్లు ఆఫర్ ఇచ్చి దీన్ని చెప్పిందంతా తప్పని చెప్పు అని చెప్పి తనని ప్రలోభ పెట్టడం ఇది జరుగుతుంది. సేమ్ ఇదే విధంగా చూసుకుంటే వల్లభనేని వంశీకి సంబంధించి కూడా ఏదైతే మనం చూసుకుంటున్నాం, ఆ వ్యక్తి ఎవరైతే ఎస్సీకి సంబంధించిన సత్యవర్ధన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, నాకు ఇలా ఏదైతే టీడీపీ పార్టీకి సంబంధించి గన్నవరంలో ఇలా జరిగింది అని చెప్పి వాంగ్మూలం ఇవి ఇచ్చిన తర్వాత మళ్ళీ వల్లభనేని వంశీ ఎవరైతే ఉన్నారో తను మళ్ళీ దస్తగిరికి సంబంధించిన ఎగ్జాంపుల్ తీసుకొని సత్యవర్ధన్ తీసుకొచ్చేసి లేదు నేను చెప్పింది తప్పు అని చెప్పించడానికి ప్రయత్నం చేశాడు. అక్కడ కోర్టులోంచి కేసు విత్డ్రా చేసుకున్నాడు. కానీ తను కిడ్నాప్ అయినటువంటి ఒక విషయాన్ని తెలుసుకున్న ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో వాళ్ళు ఇప్పుడు కేసు పెట్టడం జరిగింది. సో ఖచ్చితంగా వల్లభనేని వంశీ జగన్ని ఫాలో అయ్యాడా అంటే ఏమంటారు? ఎగ్జాక్ట్గా. ఎందుకంటే అక్కడ చైతన్య రెడ్డి సక్సెస్ అవ్వలేదు. ఎందుకంటే దస్తగిరి అతని మాట వినలేదు. ఎందుకంటే దస్తగిరి అనేవాడు అక్కడ ఏమనాలి, ఆ సందర్భంలో యాదృచ్ఛికంగా అతను అందులో ఇరుక్కున్నాడు చెప్పాలంటే. అంటే అది అనాలోచితం అనాలో లేకపోతే ఆలోచించి చేశాడో మనకు తెలియదు, కానీ ఒక తప్పు జరిగింది. ఆ జరిగిన తప్పుని ఆయన ఆత్మవిమర్శ చేసుకుని కాదు ఇది సరైన మార్గం కాదు అని తనకి తాను ఆలోచించుకుని ఆయన అప్రూవర్గా మారిపోయాడు. మారిపోయాక చైతన్య రెడ్డి వెళ్ళి 20 కోట్ల ఆఫర్ ఇస్తా అన్నా కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇక్కడ తెలివిగా ఎందుకు ఒప్పుకోలేదంటే, ఇవాళ 20 కోట్లు అంటాడు, రేపు 20 గొడ్డల దెబ్బలు వేస్తాడు నాకు అని అనుకున్నాడు ఆయన. ఆ గొడ్డల వేటుకు భయపడ్డాడు. అంటే వీళ్ళ మనస్తత్వం పూర్తిగా తెలుసు కాబట్టి, అవినాష్ రెడ్డిది కావచ్చు, జగన్మోహన్ రెడ్డిది కావచ్చు, వీళ్ళ కుటుంబాలవి, అతను స్టిక్ ఆన్ అయి ఉన్నాడు తన మాటకి. వేరే సత్యవర్ధను అంటే ఇక్కడ డబ్బుకు ప్రలోభపడ్డాడు కంటే కూడా సత్యవర్ధన్ భయపడ్డాడు. అంటే చిన్నపిల్లాడు, అతన్ని అబ్యూస్ చేశారు, శారీరకంగా అతన్ని చాలా హింసించారు. చిన్నపిల్లాడు ఏం తట్టుకుంటాడు? అంత మెచ్యూరిటీ లేదు కదా. జరిగింది జరిగినట్టు కేసు పెట్టాడు ఆ పిల్లాడు. పెట్టాక ఇవాళ అతను వచ్చి ఎప్పుడో జరిగింది, అప్పుడే 2 ఏళ్ళు అయిందో 2.5 సంవత్సరాలు అయింది. సడన్గా ఇతను వచ్చి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయి ఇతను కొట్టి అతను ఇబ్బంది పెట్టి నువ్వు ఒప్పుకుంటావా ఒప్పుకోవా అంటే కుటుంబాన్ని గురించి కూడా బెదిరించి ఉండొచ్చుగా. నువ్వు వినకపోతే నీ అమ్మా నాన్న చంపేస్తావును, నీ తమ్ముడిని బెదిరిస్తావు చంపేస్తావును ఏదో చెప్పుంటారు. ఎందుకంటే వీళ్ళకి చంపడాలు కొట్టడాలు పెద్ద విషయం ఏం కాదు కదా వైసీపీ వాళ్ళకి. సో వల్లభనేని వంశీ అలా చేసేసరికి ఇతను ఒప్పుకొని ఉంటాడు. ఒప్పుకున్నాక ఈ సత్యవర్ధన్ మిస్ అయ్యాడు, ఏమైపోయాడో తెలియలేదని మీరు చెప్పినట్టు వాళ్ళ తల్లిదండ్రులు కేసు పెట్టడం, అంటే తల్లిదండ్రుల వల్ల తమ్ముడు కేసు పెట్టడం, కిరణ్, ఇదంతా బయటికి రావడం జరిగింది. ఇది బయటకు వచ్చాక సత్యవర్ధను ఉన్నట్టు చెప్పడానికి ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఇవాళ జడ్జి ముందు కూడా తీసుకొచ్చి ఉంటారు అతన్ని. ఇక్కడ సక్సెస్ అయింది ఎవరిది? సత్యవర్ధన్ కేసులో సత్యవర్ధన్ సక్సెస్ అయ్యాడు. వేరాజ్ వల్లభనేని వంశీ సక్సెస్ కాలేదు. ఇక్కడ చివరి వరకు వచ్చి వెనక్కి తీసుకుని కథ ముందుకు సాగి మళ్ళీ వెనక్కి వెళ్ళింది. అక్కడ ముందుకొచ్చి అది అక్కడ ఆగిపోయింది. అంటే చైతన్య రెడ్డి అనేవాడు ఆ దస్తగిరిని ఒప్పించలేకపోయాడు. ఎందుకంటే దస్తగిరి ఆల్రెడీ అతనికి అనుభవం ఉంది, వీళ్ళతోటి మంచి చెడు తెలుసు. నేను మళ్ళీ ఇరుక్కోవటం తప్ప దీనివల్ల కలిసి వచ్చేది నాకేం లేదు. సరే ఎంత శిక్ష పడితే అంతే పడుతుంది నేను చేసిన తప్పుకి, మిగిలిన శేష జీవితం నేను ప్రశాంతంగా బతకచ్చు అనుకున్నాడు. సత్యవర్ధన్ భయపడి ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాక అతనికి అవకాశం కలిసి వచ్చింది లక్కీగా అతనికి. సో పోలీసులు వచ్చి వెతకడం, తల్లి తండ్రి కేసు పెట్టించడం, ఇవన్నీ కలిసి వచ్చి ఇవాళ సత్యవర్ధన్ ఒక రకంగా ప్రాణాలతో బయటపడ్డాడు చెప్పాలంటే. ఇప్పుడు డబ్బు ఇచ్చిన ఒకవేళ మళ్ళీ ఆ పిల్లాడు భయపడి ఏడ్చి నేను వెళ్ళిపోతాను అన్నాడు అని అనుకుందాం, అప్పుడు వాళ్ళు చంపుతారు కదా. సో సత్యవర్ధన్కి ఇవాళ టైం బాగుంది, బయటపడ్డాడు. అక్కడ దస్తగిరి టైం బాగుంది కాబట్టి ఆత్మవిమర్శ చేసుకుని వచ్చాడు. అయితే ఇప్పుడు చైతన్య రెడ్డి విషయంలో మొత్తం ఫుటేజ్ బయటకు వస్తుంది. ఇప్పుడు వల్లభనేని వంశీ విషయంలో మొన్న మనం ఏదైతే చెప్పామో నేను చెప్పినట్టుగా ఫుటేజ్ ఉంటుంది కదండి, అది బయటపడుతుంది. వల్లభనేని వంశీ కిడ్నాప్ చేశాడో లేదో తెలుస్తుందన్నాము. ఇవాళ అలాగే అదే జరిగింది. అదే ఇక్కడ చైతన్య రెడ్డి విషయంలో కూడా జరుగుతుందండి. చైతన్య రెడ్డి వెళ్ళాడు, బెదిరించాడు, మాట్లాడాడు అనేది మొత్తం
సీసీటీవీ ఫుటేజ్ దొరికింది వాళ్ళకి. సో ఖచ్చితంగా చైతన్య రెడ్డి అరెస్ట్ అవుతాడు. ఈ కేసు మరిన్ని మలుపులు తిరుగుతుంది. మొత్తానికి న్యాయం అయితే జరగాలి. వివేకానంద రెడ్డి ఆత్మకైతే శాంతి కలగాలని అయితే మనం కోరుకుంటున్నాం. వివేకానంద రెడ్డి గారి ఆత్మ మాత్రం ఖచ్చితంగా శాంతించాలని కోరుకుందాం. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.